హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే సిఎస్కే టీమ్ అలాగే ఐపీఎల్ టికెట్స్ కోసం కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. దాని గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చి చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఐపీఎల్ కున్న క్రేజ్ వల్ల ఫ్యాన్స్ తో స్టేడియాలన్నీ కలకల్లాడుతూ ఉంటాయి. ఐపీఎల్ అటు మోస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న చెన్నై, ముంబై, ఆర్సీబీ లాంటి టీమ్స్కి అయితే ఫ్యాన్స్ టికెట్స్ను కూడా బ్లాక్లో కూడా కొంటూ ఉంటారు. వాళ్ళ అభిమానం వెలకట్టలేనిది. కొంతమందికి వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ మీద ఉన్న పిచ్ అనేది పీక్స్లో ఉంటుంది. వాళ్ళ కోసం వీళ్ళు ఏమైనా చేసేలా రెడీగా ఉంటారు. అలాంటి అభిమానులు ఈసారి ఐపీఎల్ మ్యాచ్లు చూడాలంటే వాళ్ళ పర్స్ మీద అదనపు భారం అయితే పడబోతుంది. అది జిఎస్టీ రూపంలో. మన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సెప్టెంబర్ 3వ తేదీన జిఎస్టీ కౌన్సిల్ సమావేశం అయితే జరిగింది. అక్కడ చూసుకుంటే ఐపీఎల్ టికెట్స్ మీద జిఎస్టీని పెంచాలని డిసైడ్ అవ్వడం అయితే జరిగింది. ఇంతకు ముందు వరకు ఐపీఎల్ టికెట్స్ పై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ 28% అయితే ఉండేది. మరి దాన్ని ఇప్పుడు 12% పెంచి 40% అయితే చేయబోతున్నారు. ఇప్పుడు జిఎస్టీ పెరిగాక టికెట్స్ రేట్లో ఎంత పెరగవచ్చు అంటే ఐపీఎల్లో లోయెస్ట్ టికెట్ ధర 500 రూపాయలు. ఇంతకుముందు పాత ధర ప్రకారం 28% జిఎస్టీ ఉండేటప్పుడు 500 రూపాయల టికెట్ని 640 రూపాయలకి అయితే అమ్మేవాళ్ళు. ప్రస్తుతం దీన్ని 700కి అయితే పెంచబోతున్నారు. అంటే ఓల్డ్ ప్రైసెస్ కంటే ఇక్కడ 60 రూపీస్ అయితే పెరిగింది. నెక్స్ట్ 1000 రూపాయల టికెట్ మీద పాత రేటు 1280 ఉంటే కొత్త రేట్ అయితే 1400 అవ్వబోతుంది. 120 రూపాయలు పెరిగింది. నెక్స్ట్ 2000 రూపాయల టికెట్ మీద పాత ప్రైస్ చూసుకుంటే 2560 ఉండేది, ఇప్పుడు 2800 అయ్యింది. అంటే 240 రూపాయలు పెరిగింది. నెక్స్ట్ 5000 రూపాయల టికెట్ చూసుకుంటే 6400 అయితే ఉండేది, ప్రస్తుతం అది 7000 అయ్యింది. ఇక్కడ ఒక 600 రూపాయలు అయితే పెరిగింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ ఎక్కువ. స్టార్టింగ్ టికెట్ చూసుకుంటే 500 ఉంటుంది. ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో స్టార్టింగ్ టికెట్ చూసుకుంటే 750, 1000 రూపాయలు ఉంటుంది. ఒక్కొక్క స్టేడియంలో ఆ టీం బట్టి టికెట్ కాస్ట్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ఐపీఎల్ ఫ్యాన్స్, మరి మీలో ఎంతమంది ఐపీఎల్ మ్యాచ్ని లైవ్గా చూశారు? చూస్తే ఎంత టికెట్ కొన్నారు? కింద కామెంట్స్ అయితే చేయండి. మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్, ఐసీసీ చైర్మన్ అయిన ఎన్ శ్రీనివాసన్ తిరిగి మళ్ళీ సిఎస్కే టీం చైర్మన్గా అయితే అయ్యారు. క్రికెట్ వ్యవహారాలు చూసుకోవడంలోను పరిపాలనలోను అధ్యక్షుడిగా శ్రీనివాసన్కి అయితే అపారమైన అనుభవం అయితే ఉంది. సిఎస్కే టీం వ్యవస్థాపక కంపెనీ అయిన ఇండియా సిమెంట్స్ తమ వ్యాపారాన్ని అల్ట్రాటెక్ సిమెంట్స్కి అయితే అమ్మేయడం జరిగింది. దాంతో లాస్ట్ ఇయర్ ఎన్ శ్రీనివాసన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా బోర్డు డైరెక్టర్స్ నుంచి తాత్కాలికంగా అయితే వైదొలగడం జరిగింది. శ్రీనివాసన్ మళ్ళీ తిరిగి సిఎస్కే టీంకి చైర్మన్గా అవ్వటం ఐపీఎల్ చరిత్రలో సిఎస్కే టీం అత్యంత విజయవంతంగా నడిపించడంలో తెర వెనుక శ్రీనివాసనే ఉండేవాళ్ళు. తన గైడెన్స్లోనే టీం మొత్తం నడిచేది. మరి ప్రస్తుతం సిఎస్కే టీం స్ట్రగుల్స్ని అయితే ఫేస్ చేస్తుంది. శ్రీనివాసన్ తిరిగి రావడం జట్టుకి ఒక వరం లాంటిదని ఆ టీం సీఈఓ కాశీ విశ్వనాథన్ తెలపడం జరిగింది. మరి ప్రస్తుతం శ్రీనివాసన్ టీంలోకి రావడంతోనే ధోని విషయంలో ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే వచ్చింది. ధోని నెక్స్ట్ సీజన్ ఆడుతాడా లేదా, కోచింగ్ స్టాఫ్లోకి వెళ్తాడా, ఇలా అనేక స్పెక్యులేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీనికి ఇప్పుడు ఫైనల్గా ఒక ఫుల్ స్టాప్ అయితే పడినట్లుగా అయితే అయ్యింది. ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ధోనిని నెక్స్ట్ సీజన్లో కూడా ప్లేయర్గా కొనసాగాలని ఎన్ శ్రీనివాసన్ కోరటం, దానికి ధోని సానుకూలంగా స్పందించడం అయితే జరిగింది. రాబోయే సీజన్లో కూడా మరొకసారి ధోనిని మనం గ్రౌండ్లో అయితే చూడబోతున్నాం. మ్యాక్సిమం మరి ఇది ధోనికి ఫేర్వెల్ సీజన్ అయితే కావచ్చు. ధోని మరొక 1 మోర్ సీజన్ ప్లేయర్గా ఆడటం వల్ల సిఎస్కే టీంకి లభించే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనేది చూద్దాం. స్టిల్ ధోని ఏజ్ 44. ఇప్పటికీ సిఎస్కే టీంకి మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది తన వల్లే రావడం జరుగుతుంది. ధోని ఆడడం వల్ల ఉండే ప్రోస్లో, అడ్వాంటేజెస్లో మొదటిది తను ఒక క్రౌడ్ పుల్లర్. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిందే, ఎవరు డినే చేయడానికి కూడా లేదు. ఎంఎస్ ధోని బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ ఇన్ ఐపీఎల్. ధోనికి ఉన్న ఫ్యాన్ బేస్ క్రేజ్ తనని చూడడానికి దేశ నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. సిఎస్కే టీం వాళ్ళ హోమ్ వెన్యూ చపాక్ స్టేడియంలో మ్యాచ్ ఆడినా, అపోనెంట్ టీమ్స్ హోమ్ వెన్యూకి వెళ్ళి అక్కడ మ్యాచ్ ఆడినా, ఎక్కడ చూసుకున్నా స్టేడియంలో ఒక పసుపు సముద్రంలో అయితే మారిపోతూ ఉంటుంది.
ధోని బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి వచ్చాడు అంటే అక్కడున్న నాయిస్కి డెసిబుల్ మీటర్ పగిలిపోవాల్సిందే. అంతా ధోని నామస్మరణే. ధోని కోసం, ధోనిని గ్రౌండ్లో చూడడం కోసం, ధోని కంటే ముందు దిగిన ప్లేయర్స్ని అవుట్ అయిపోవాలని వాళ్ళ సొంత ఫ్యాన్సే కోరుకుంటూ ఉంటారు. ఇదే విషయాన్ని గతంలో జడేజా కూడా చెప్పాడు. అంత పిచ్చి ధోని అంటే సిఎస్కే టీం ఫ్యాన్స్కి. ధోని గ్రౌండ్లోకి బ్యాట్ పట్టుకొని ఒక్క బాల్ ఆడినా చాలు ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే ఉండవు. రేపు పొద్దున్న ఎప్పుడైనా ఒక హార్స్ రియాలిటీ అయితే మాత్రం ధోని ఒకవేళ సిఎస్కే టీంలో లేకపోతే ఫ్యాన్స్ కూడా పెద్దగా స్టేడియంకి అయితే రారు. ఐపీఎల్ బ్రాడ్కాస్టర్స్ చెప్పే ఫ్యాక్ట్ ఏంటి అంటే ధోని ఆ మ్యాచ్లో ఉంటే చాలు ఆ మ్యాచ్కి వచ్చే టీఆర్పీలు వేరే లెవెల్. ధోని గ్రౌండ్కి వచ్చే సమయంలో అటు ఒక్కసారి ఆ మ్యాచ్ను చూసే వీక్షకుల సంఖ్య రెట్టింపు అవుతుంది. నెక్స్ట్ ధోని ఉండటం వల్ల సిఎస్కే టీంకి వచ్చే బ్రాండ్ వాల్యూ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అది ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంది. ధోని టీంలో ప్లేయర్గా కొనసాగటం వల్ల తనకున్న వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ అనేది సిఎస్కే టీంలోకి వచ్చే యంగ్ ప్లేయర్స్ పాలిట అది ఒక వరంలా అయితే మారుతుంది. ఇప్పుడిప్పుడే క్రికెట్లో నిలదొక్కుకోవాలనుకున్న ప్రతి యంగ్స్టర్కి ధోని ఇచ్చే సలహాలు వాళ్ళకి జీవితాంతం ఉపయోగపడుతూ ఉంటాయి. వాళ్ళ బ్యాటింగ్లో ఏవైనా టెక్నికల్ ఫాల్ట్స్ ఉన్నా దాన్ని ధోని అయితే సరిచేయగలడు. ప్రస్తుతం ఐపీఎల్లో ప్లేయర్గా ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ధోనినే. గత 18 ఏళ్లగా ఐపీఎల్ ఆడుతున్నాడు. ఎంతోమంది సాధారణ క్రికెటర్స్ను కూడా సూపర్ స్టార్స్గా మార్చిన ఘనత ధోని సొంతం. మరి ఈ లెజెండరీ ప్లేయర్ని ఐపీఎల్లో ఎన్నాళ్ళు కొనసాగాలన్నా వాళ్ళ ఫ్యాన్స్ అయితే వద్దు అనరు. ధోని సీజన్ బై సీజన్ పొడిగించుకుంటూ ఇలా వెళ్తూ ఉంటే మాత్రం తన వల్ల కొంతవరకు టీంకి డిసడ్వాంటేజ్ కూడా కలగొచ్చు. ఇప్పుడు కొన్ని కాన్స్ అయితే చెప్తా. సిఎస్కే టీం అత్యుత్తమ ఫినిషర్ ఎవరు అంటే అది ధోనియే. ఒకప్పుడు ధోని వస్తున్నాడు అంటే ఆ మ్యాచ్లో సిఎస్కే టీం గెలవదు, ఇంకా అసాధ్యం అనుకున్న చోట కూడా మరి తనకున్న పవర్ హిట్టింగ్ స్కిల్స్ వల్ల మ్యాచ్ని చక్కగా ఫినిష్ అయితే చేసేవాడు. సిఎస్కే టీంకి కావాల్సిన ఫేవరబుల్ రిజల్ట్స్ని అయితే తెప్పించేవాడు. గత 2 సీజన్స్ నుంచి ధోని బ్యాటింగ్లో కాస్త పదును తగ్గడం అయితే జరిగింది. ఒకప్పుడులా బిగ్ హిట్టింగ్ని అయితే చేయలేకపోతున్నాడు. ఇంతకు ముందు మాదిరిగా ధోని బ్యాట్ నుంచి ఫైనెస్ట్ ఇన్నింగ్సెస్ అయితే చూడలేకపోతున్నాం. అలా అని అంత వరస్ట్గా కూడా బ్యాటింగ్ అయితే చేయట్లేదు. బట్ తన స్టాండర్డ్స్కి తగినట్లుగా అయితే ఆడట్లేదు. సీజన్ బై సీజన్ ధోని బ్యాటింగ్ ఫామ్ డిప్ అవ్వడం. లాస్ట్ సీజన్లో చూసుకుంటే ఆ 180+ చేజెస్ టైంలో ధోని క్రీజ్లో ఉన్న ఆ మ్యాచ్ల్లో సిఎస్కే టీం గెలవకపోవడం, అలాగే ధోని కూడా మరింత డౌన్ ద ఆర్డర్లో బ్యాటింగ్కి రావడం. నెంబర్ 7, నెంబర్ 8, ఈవెన్ సమ్ టైమ్స్ నెంబర్ 9లో కూడా బ్యాటింగ్ వస్తున్నాడు. ఒక మంచి లెజెండరీ బ్యాట్స్మెన్ అయ్యుండి కూడా మరి అంత డౌన్ ద ఆర్డర్లో బ్యాటింగ్ రావడం, ధోని మరి టీంలో ఉండి మరి ఏం యూజ్ అని నాకైతే కొన్ని మ్యాచ్లు అయితే అనిపించింది. జస్ట్ ఇంకా టీంలో బ్యాటింగ్ ఆడడానికి మరి ఎవరు లేరు, బ్యాట్స్మెన్ ఆల్రౌండర్స్ అందరూ అయిపోయారు. ఈ టైంలో వికెట్ పడితే ఇంకా బౌలర్సే రావాలి అనుకున్న సందర్భంలో బౌలర్స్ కంటే ముందు ఒక పొజిషన్లో ధోని బ్యాటింగ్ అయితే వచ్చేవాడు. మరీ అంత డౌన్ ద ఆర్డర్లో తలా మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్కి రావడానికి కారణం కూడా ఉంది. అది తన ఇంజురీ కన్సర్న్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ధోని నీ ఇంజురీతో అయితే సఫర్ అవ్వడం. వికెట్ కీపింగ్లో ఇది పెద్దగా ప్రతికూల ప్రభావం చూపించకపోయినా బ్యాటింగ్లో అయితే మాత్రం చూపిస్తుంది. ధోని ప్రెజెన్స్ అక్కడ ఉండగా ఫ్యూచర్లో సిఎస్కే టీంని నడిపించగలిగే ఒక పవర్ఫుల్ ధోని లెగసీని కంటిన్యూ చేయగలిగే ఒక మంచి కెప్టెన్ అయితే వాళ్ళకి దొరకట్లేదు. ధోని కాకుండా సిఎస్కే టీంని మరి వేరే ఏ ప్లేయర్ కెప్టెన్గా లీడ్ చేసినా ఆ ప్లేయర్ తన స్టైల్లో టీంలో ఏ మార్పు చేయాలన్నా దాన్ని ధోనితో కంపేర్ చేసి ధోని కెప్టెన్గా ఉంటే అలా చేసేవాడు, ఇలా చేసేవాడు, ధోనిలా టీంని నడిపించలేకపోతున్నాడు అనే కంపారిజన్స్ వల్ల ధోని ప్రెజెన్స్ ఉండగా మరి ఎవరు కూడా ఒక మంచి కెప్టెన్గా అయితే ఎలివేట్ అవ్వలేకపోతున్నారు. గతంలో జడేజా విషయంలో కూడా ఇలాగే జరిగింది. ప్రస్తుతం రుతురాజ్ విషయంలో కూడా కంటిన్యూ అవుతుంది. మరి ప్రస్తుతం సిఎస్కే టీంకి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్గా ఉన్న ఇప్పటికీ వికెట్స్ వెనక ఆ ఫీల్డ్ని అన్నిటిని కూడా ధోనియే సర్దుతూ ఉంటాడు. ఏమైనా ఆ టైంలో మేజర్ డెసిషన్స్ తీసుకోవాలన్నా ధోని సలహా మేరకే రుతురాజ్ తీసుకోవడం అయితే జరుగుతుంది. కెప్టెన్గా ఉన్న ప్రతి ప్లేయర్ కూడా ఒక సొంత ఐడెంటిటీ ఉంటుంది. తన మనసులో ఒక రకంగా కొన్ని వ్యూహాలు అయితే మెదులుతూ ఉంటాయి. అవన్నీ ధోని ప్రెజెన్స్ ఉండగా స్వేచ్ఛగా తీసుకోలేకపోతున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది.
ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ధోని నాకు ఒక ప్లేయర్గా ఆడటం కంటే సిఎస్కే టీంకి కోచింగ్ స్టాఫ్లో ఒక కోచ్గా వచ్చి మరింత మంది యంగ్స్టర్స్ని సూపర్ స్టార్స్లా తీర్చిదిద్ది ఇండియన్ క్రికెట్కి ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మరి ఈ వీడియో చూస్తున్న సిఎస్కే ఫ్యాన్స్, మరి మీ అభిప్రాయం ప్రకారం ధోని ఒక ప్లేయర్గా కంటిన్యూ అవ్వాలా లేదా ఒక కోచ్గా రావాలా? మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ బాక్స్లో అయితే తెలపండి. మరి ఇది ఫ్రెండ్స్ సిఎస్కే టీం ఐపీఎల్ టికెట్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.